జై శ్రీరామ. శ్రీ వాల్మీకి రామాయణంలోని బాలకాండంలో 71వ సర్గంలోకి ప్రవేశించాము. జనక మహారాజు ఆహ్వానంపై దశరథ మహారాజు సపరివారంగా మిథిలా నగరానికి చేరుకున్నారు. అప్పుడు జనక మహారాజు ఏం చేశాడంటే, వశిష్ఠునితో తన వంశ వృత్తాంతాన్ని దశరథునికి తెలియచేయాలని కోరాడు. ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాంజలిః శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితం. ఈ విధంగా పలుకుతూ ఉన్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు. ఓ మహర్షి, మీకు మంగళముగాక. నా మనవిని ఆలకించండి. మా వంశం కూడా ప్రసిద్ధి చెందినదే అని అన్నాడు జనక మహారాజు. ప్రధానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే. రాజా భూతు త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణ నిమిః పరమధర్మాత్మా సర్వసత్వవతాంబరః. ఓ మహాముని, సద్వంశజుడు వధువు తండ్రి కన్యాదాన సమయమున తన వంశ వృత్తాంతాన్ని పూర్తిగా వివరించుట సమంజసం కదా. దయతో వినండి. మా వంశమునకు మూల పురుషుడు నిమి మహారాజు. అతడు తన సత్కార్యములచే ముల్లోకముల్లోనూ ప్రసిద్ధికెక్కినాడు. మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలులో మేటి. తస్య పుత్రో మిధిర్నామ మిథిలాయేన నిర్మిత. ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసుః. ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నందివర్ధనః. నందివర్ధన పుత్రస్తు సుకేతుర్నామ నామతః. అతని కుమారుడు మిథి. అతడే మిథిలా నగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని సుతుడు నందివర్ధనుడు. అతడేమో ధర్మాత్ముడు. నందివర్ధనుని మానుడు సుకేతుడు. సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః. దేవరాతస్య రాజర్షే బృహద్రథ ఇతి స్మృతః. బృహద్రథస్య శూరో అభూత్ మహావీరః ప్రతాపవాన్. మహావీరస్య ధృతిమాన్ సుధృతి సత్య విక్రమః. సుధృతేరపి ధర్మాత్మా దృష్టకేతుః సుధార్మికః. దృష్టకేతోస్తు రాజర్షే హర్యస్వ ఇతి విశ్రుతః. సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడే బృహద్రథుడు. రాజర్షిగా వాసికెక్కాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు శూరశిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దృష్టకేతు. అతడు వివిధ ధర్మాల లోతులను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతువు యొక్క తనయుడు హర్యశ్వుడు. అతడు సుప్రసిద్ధుడు. హర్యస్వస్య మరుః పుత్రో మరోః పుత్రః ప్రతింధకః. ప్రతింధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథః సుతః. పుత్రః కీర్తిరథస్యాపి దేవమీడ ఇతి స్మృతః. దేవమీడస్య విబుధో విబుధస్య మహీద్రకః. మహీద్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలః. కీర్తిరాతస్య రాజర్షేః మహారోమా వ్యజాయత.
మహారోమ్నస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత. స్వర్ణరోమ్నస్తు రాజర్షేః హ్రస్వరోమా వ్యజాయత. హర్యశ్వని సుతుడు మరువు అతని పుత్రుడు ప్రతింధకుడు. ప్రతింధకుని సూనుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. అతని తనూజుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విభుదుడు. విభుదుని తనయుడు మహీద్రకుడు. కీర్తిరాతుడు మహీద్రకుని సుతుడు. అతడు మహాబలశాలి రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హ్రస్వరోముడు. అతడు మహానుభావుడు. తస్య పుత్రద్వయం జగ్నే ధర్మజ్ఞస్య మహాత్మనః. జ్యేష్ఠో అహమానుజో భ్రాతా మమ వీరః కుశధ్వజః. పరమధర్మజ్ఞుడైన హ్రస్వరోముని ఇరువురు కుమారుల్లో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మాం తు జ్యేష్ఠం పితా రాజ్యేశో అభిషిచ్య నరాధిపః. కుశధ్వజం సమావేశ్య భారం మయి వనం గతః. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తునై గావించాడు. మా తమ్ముడైన కుశధ్వజని పోషణాది భారాన్ని నాపై ఉంచి ఆయన అడవులకు వెళ్ళిపోయాడు అని చెప్పి జనక మహారాజు తన చరిత్రను చెబుతూ ఉన్నాడు. వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ దురమావహం భ్రాతరం దేవ సంకాశం స్నేహాత్తు పశ్యన్ కుశధ్వజం. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారాన్ని ధర్మబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నాను. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యంతో చూసుకుంటూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు జనక మహారాజు. కస్యచిత్వధ కాలస్య సాంకాస్యాదగమత్పురాత్ సుధన్వా వీర్యవాన్ రాజా మిథిలాం అవరోధకః సచ మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమం సీతాకన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి. తస్యా ప్రదానాద్ బ్రహ్మర్షే యుద్ధ మాసీన్మయా సహ స హతో అభిముఖో రాజా సుధన్వాతు మయా రణే. కొంతకాలం తరువాత మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకాస్యపురము నుండి మిథిలా నగరంపై దాడికి వచ్చాడు. అతడు సర్వశ్రేష్టమైన శివధనస్సును, అందాల రాశి అయిన నా కూతురు సీతాదేవిని తనకీయవలసినదని నా వద్దకు వార్తను పంపించాడు. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధానికి దిగాడు. ఆ సుధన్వ మహారాజు యుద్ధములో నన్ను ఎదిరించి ప్రాణాలు కోల్పోయాడు అని గుర్తు చేస్తూ ఉన్నాడు జనక మహారాజు. నిహత్యతం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపం సాంకాస్యే భ్రాతరం ధీరం అభ్యసించం కుశధ్వజం కనీయానేశ మే భ్రాత అహం జ్యేష్ఠో మహామునే దదామి పరమ ప్రీతో వధ్వౌ తే ముని పుంగవ సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడగు కుశధ్వజుని సాంకాస్య రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాను. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషంతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. నీకు మేలు జరుగును. వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమాం
ద్వితీయామూర్మిళాం చైవ త్రిరర్వదామి న సంశయః. ఓ రాజా వీర్యశుల్కయు, దివ్య భామినితో సమానురాలను నా కుమార్తెయగు సీతాదేవిని రామచంద్రునకు రెండవ కుమార్తెయగు ఊర్మిళను లక్ష్మణస్వామికి తప్పకుండా ఇస్తానని ముమ్మారు పలుకుతూ ఉన్నాను. ఇందేమాత్రము సంశయము లేదని స్పష్టం చేశాడు జనక మహారాజు. రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వః పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు మకాహ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో ఫల్గుణ్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు రామలక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయం. ఓ దశరథ మహారాజా, రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును అంటే స్నాతకాన్ని చేయింపుమో, నీకు శుభమోగుగాక. వివాహానికి సంబంధించి నాంది శ్రాద్ధ విధులను నిర్వహించు. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మఖ నక్షత్రము, నేటి నుండి 3వ దినమున ఉత్తర ఫల్గుని నక్షత్రము, ఆనాడు వివాహ కార్యక్రమం జరిపిద్దాం. రామలక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషాలు చేకూరుటకు వారిచే గో భూ తిల హిరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పిద్దాము అని చెప్పేసి జనక మహారాజు దశరథ మహారాజుకి వివరించారు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 71వ సర్గము సమాప్తం. మరో సర్గంలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి.